హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ అయిపోయాక ఫ్రెండ్స్ అందరం ఎక్కడికైనా వెళ్దాం, చాలా డేస్ అయింది కదా అని అనుకున్నాం. కానీ ఎక్కడికైనా వెళ్దామంటే సూర్యమామ చాలా స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తున్నాడు. సో ఇంకా పెందుర్తి టు కొత్త వలస రోడ్లో ఉన్న వాటర్ వరల్డ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సమ్మర్లో ఫ్రెండ్స్ చిల్ అవ్వడానికి ద బెస్ట్ ప్లేస్ ఇది. మొత్తానికి వాటర్ వరల్డ్కి అయితే వచ్చేసాం. పదండి వెళ్ళి టికెట్స్ తీసుకుందాం. లైన్ చూసారా ఎంత ఉందో. పర్ హెడ్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్, కిడ్స్కి అయితే 450. టికెట్స్ తీసుకొని అలా లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ అసలైన టాస్క్ ఈ జనాలలో దూరి డ్రెస్ తీసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. డిపాజిట్ 200 తీసుకుంటారు. ఎండ్లో డ్రెస్ రిటర్న్ ఇచ్చేస్తే 150 బ్యాక్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ లాకర్ తీసుకున్నాం యాక్సెసరీస్ అని పెట్టడానికి. దీని డిపాజిట్ 50 రూపీస్. రిటర్న్లోకి ఇచ్చేస్తే 20 రిఫండ్ ఇచ్చేస్తారు. ఇంకా డ్రెస్ చేంజ్ చూసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంట్రన్స్లో అందరికీ బ్యాండ్ వేసి పంపిస్తారు. మొత్తానికి వాటర్ వరల్డ్కి అయితే వచ్చేసాం. ప్రస్తుతం ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి. వీకెండ్ కదా, సో మొత్తం నిండిపోతారు జనాలతో. ఇది వచ్చేసి కిడ్స్ జోన్. హాయ్ నేనైతే ఫస్ట్ కిడ్స్ జోన్లో ఫుల్గా ఆడేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రైడ్స్ చేద్దామని వెళ్తున్నాను. మీలో ఎంతమందికి రైడ్స్ అంటే ఇష్టం కమెంట్ చేసేయండి. నాకు కూడా రైడ్స్ అంటే ఇష్టమే, కానీ ఇష్టం కన్నా ముందు భయం అయితే ఉంది. ఫస్ట్ అయితే రైడ్తో స్టార్ట్ చేసాం. కామెడీగా మధ్యలో ఆగిపోయింది, బట్ బాగుంది ఈ రైడ్ అయితే. కానీ ఏ మాటగా మాట అండి, ఆ పెద్ద పెద్ద రైడ్స్ కన్నా ఈ చిన్నపిల్లల స్లైడే బాగుంటుంది. మస్తు ఫీల్ ఉంటుంది దీంట్లో. అందుకే ఒక రైడ్ చేసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి ఆడుకున్నాం కిడ్స్ జోన్లో కొంచెం సేపు. నెక్స్ట్ అలా రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ అసలైన ఫన్ అండి, చూసేయండి మీరే మొత్తం ఎలా ఉన్నారో జనాలు ఫుల్గా. అలా రెయిన్ డ్యాన్స్లో మాకు వచ్చిన రాకపోయినా ఏదో డ్యాన్స్ వేసి ఫుల్గా ఆడుకొని తర్వాత ఇక్కడ పూల్ దగ్గర కొంచెం ఎంజాయ్ చేసుకొని ఆకలి అయితే దారుణంగా వేసేసింది. సో క్యాంటీన్కి అయితే వచ్చేసాం కరెక్ట్గా 1కి. సండే కదా, ముక్క లేకపోతే ముద్ద దిగదు. సో స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఫాస్ట్గా తెచ్చేశారు. మేమైతే అలా మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసుకుంటూ మేము ఆర్డర్ పెట్టుకున్న స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎంజాయ్ చేసుకొని తింటున్నాం. తెలిసిందే కదా, ప్రతి బ్యాచ్లో ఒక లేట్ కమ్మర్ ఉంటాడు. మా బ్యాచ్లో లేట్ కమ్మర్స్ వీళ్ళే. పాపం లేట్గా వచ్చి సూర్యమామకి బలైపోయాడు. సో ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చున్నాడు ఎండ వల్ల. ఇంకా ఫాస్ట్గా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఏ రైడ్ చేయాలని ఆలోచిస్తున్నాం. అలా ఫుడ్ తిన్నామో లేదో ఇలా ఎనర్జీ వచ్చేసింది. సో ఫుల్ జోస్తో డ్యాన్స్లు అయితే వేసుకున్నాం. కాసేపు రెయిన్ డ్యాన్స్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ పూల్ దగ్గరికి వచ్చి ఏం చేయాలని ఆలోచించుకుంటే మంచి పాట వచ్చింది. ఇంకా ఫుల్గా డ్యాన్స్లో అయితే వేసేసుకున్నాం. మొత్తానికి ఏం జరుగుతుందిరో ఎక్కడ అందరూ ఫుల్గా ఆడుకుంటే మీరేంటి ఇలా పెళ్లి చూపులు ఏమైనా పెట్టుకున్నారా? ఈ ముగ్గురు మా ఫ్రెండ్సే. ఎక్కడ లేని కామెడీ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది. చూడండి, రిలేషన్లో ఉన్నోడు కూడా అలా చూసుకోరేమో, వీళ్ళు అలా చూసుకుంటున్నారు. ఎన్నో సాంగ్స్ ఉన్నా ఈ నాగిన్ సాంగ్ మాత్రం అన్నిట్లో తోపు ఉంటుంది. ఎందుకంటే పిచ్చిగా డ్యాన్స్ చేస్తాం కాబట్టి దీనికి ఉన్న క్రేజే వేరు. ఫుల్గా డ్యాన్స్ వేసుకొని కాసేపు కూర్చున్నాం. కరెక్ట్గా మా ఫ్రెండ్స్కి విక్రమార్కుడు మూవీ గుర్తొచ్చిందేమో, ఇలా వచ్చా అని చెప్పి ఆడుకున్నాం. కరెక్ట్ టైంకి ఆ సాంగ్ కూడా మ్యాచ్ అయినట్టు వచ్చింది. సో కాసేపు అలా ఆడుకున్నాం. ఈ రైడ్ వచ్చేసి బూమరాంగ్ రైడ్. చాలా బాగుంటుంది, కంపల్సరీగా ట్రై చేయాలి మీరు. తర్వాత ఇంకా రైడ్స్ అన్నీ చేసాము, బట్ ఫోన్తో వీడియోస్ తీస్తూ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నామని వీడియోస్ తీయలేదు. మేమైతే రైడ్స్ అన్ని 5 లోపే కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 5 to 6 ఇక్కడ వేవ్ పూల్ అనేది ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఎంతైనా మన డార్లింగ్ పార్ట్ కంటే వేరే లెవెల్ క్రేజ్ కదా. సమ్మర్లో చల్లగా అలా వాటర్లో సమ్మగా ఉంది, కానీ ట్యాన్ అయిపోతాం ఈ వాటర్లో. మీరు కూడా మీ బ్యాచ్తో వచ్చి ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇది. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. సపోర్ట్ చేయండి.